భారతదేశంలో కొన్ని లక్షల మరణాలు రాబందులు లేకపోవడం వల్ల ఎక్కువ అయ్యాయి అని. ఎస్, రీసెంట్ రిపోర్ట్ ఇది. ఈవెన్ బీబీసీ కూడా దాన్ని టెలికాస్ట్ చేసింది. దాంట్లో ఉందన్నమాట అదంతా. ఎందుకు అనంటే, ఎందుకు జరిగింది అంటే, ఇది ఇప్పుడు ఒకప్పుడు పశువులు జంతువులు ఏవైనా చనిపోయినా వెంటనే రాబందులు వెళ్ళి మొత్తం క్లీన్ చేసేటి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పడిపోవడం వల్ల ఏమవుతుంది, అది మురిగిపోయి అక్కడ ఉన్నటువంటి నేల, నీళ్లు, గాలి అంతా కలుషితం అయిపోతుంది. ఆ కలుషితమైనప్పుడు అక్కడ పెరిగినటువంటి సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్ అవన్నీ ఇతర జంతువులకు, ఇతర జీవులకు, ముఖ్యంగా మనుషులకు కూడా వ్యాపించి మనకు రకరకాల వ్యాధులు వస్తున్నాయి. రైట్. అవి కనుక పారిశుద్ధ్య పని సరిగ్గా చేసి ఉంటే, అవి ఉంటే, రాబందులు కనుక ఉండి ఉంటే, వాటి సంఖ్య సమృద్ధిగా ఉంటే అదంతా క్లీన్ చేసేటి. క్లీన్ చేస్తే ఇక్కడ సూక్ష్మజీవులు పెరిగే ఛాన్సే లేదు అక్కడ. ఓకే, అంతటి గొప్ప పని అవి చేస్తున్నాయి. కానీ ఏంటంటే మనం జనరల్ గా ఎవడన్నా చెడ్డ పని చేసేటువంటి వాడిని రాబందులతో పోల్చడం అవి చేస్తాం. కానీ రాబందులు ఏం చేస్తాయంటే నిజానికి చనిపోయినటువంటి వాటిని తింటాయి, బ్రతికున్న వాటిని తినవు. సార్, ఇంకొక పక్షి ఉందండి రాబందులకు, మనం గుడ్ల గొప్ప కన్నా